దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వరకు మనల్ని క్షేమంగా సజీవంగా ఉంచిన దేవాతి దేవుడు స్తుతింపబడునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు ఈ ఉదయకాలం చదవాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 104వ కీర్తన 24వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి కొన్ని వచనాలు నిజంగా చాలా శ్రేష్టమైనటువంటివి. ఎందుకనంటే దేవుని యొక్క కార్యములు ఏ రీతులుగా ఉన్నాయో కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి 24వ వచనం ప్రారంభం మాట అది. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, ఎన్ని విధాలుగా ఉన్నాయో కదా దేవుని యొక్క కార్యాలు. అలా చెబుతూ ఈ యొక్క కీర్తన ప్రారంభం నుండి కూడా చాలా విషయాలు దేవుడు ఈ సృష్టిలో చేసినటువంటి సృష్టి అంతటిని గురించి, ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి, ఆయన కార్యాలను గురించి వివరిస్తూ వస్తూ ఈ వచనం దగ్గరకు వచ్చేసరికి మహాసముద్రం గురించి కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. అదిగో ఒక విశాలమైనటువంటి మహాసముద్రము. మన దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో సముద్రాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ సముద్రాల్లో లెక్కలేని జలచరాలు, ఎన్ని చేపలు, ఎన్ని చిన్న చేపలు, పెద్ద చేపలు, తిమింగిలాలు, ఇంకా దాంట్లో ఎన్ని రకాలు, ఎన్ని మకరములు, చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. ఆ సముద్రంలో ఓడలు నడుస్తున్నాయి. ఇలా సముద్రం గురించి అనేక విషయాలు వివరిస్తూ 27వ వచనంలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి మాటల్ని పలికారు. చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు చాలా నచ్చిందండి. సముద్రంలో ఉండేటువంటి ఆ చిన్న చేపలు, పెద్ద చేపలు, ఆ జలరాశులు అన్నీ కూడా దేవుడు తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తాయి అని దేవుని దయ కోసం కనిపెడుతున్నాయంట. ఎంత గొప్ప విషయమో కదా అది. నిజమే. ఈ విషయాన్ని మనందరం ఈ ఉదయకాలం ఆలోచించాలి. మనకి ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం కూడా చక్కని ఆహారం మనం తింటున్నాం. టైం టు టైం షెడ్యూల్ అనేది మనకు ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే డైట్ ఫాలో అవడానికి ఎగ్జాక్ట్ టైమింగ్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ సముద్రంలో ఉన్నటువంటి జలచరాలను చూడండి, ఇంకా ఆకాశ పక్షులను చూడండి, వాటికి టైం టు టైం ఎవరన్నా తీసుకెళ్ళి ఫుడ్ పెడతారా? వాటికి టిఫిన్, భోజనము లేదా రాత్రికాల భోజనం అలా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. దేవుడు ఎప్పుడు తన చిత్త ప్రకారం వాటికి ఆహారం దొరికేలా చేస్తే ఆ సమయంలో అవి ఆహారం తింటే తర్వాత ఇంకా మౌనంగా ఉంటాయి. అంటే ప్రతి సమయంలో, ప్రతిరోజు కూడా అవి ఎవరి దయ కోసం చూస్తున్నాయనంటే దేవుని దయ కోసం చూస్తున్నాయి. దేవుడు తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తాడు అని చెప్పేసి దేవుని వైపు చూస్తున్నాయి, దేవుని కోసం కనిపెడుతున్నాయి. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఈ ఉదయకాలం మనందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా. పిల్లలకి ఆహారం సిద్ధపరచగలవాడెవడు, అవన్నీ కూడా దేవుని కోసం కనిపెడతాయి అని యోబు గ్రంథంలో కూడా మనము చూడవచ్చు. ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడుతున్నాయి. కింద వచనం చదివితే, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవుడు ఏది పెడితే అది తింటాయంతే అవి. కానీ మనం చూడండి, దేవుడు మనకేది ఇస్తే వాటిని తీసుకొని మనం తృప్తిగా ఉండగలుగుతామా? అవి తృప్తిగా ఉంటాయి అని చెప్పి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. దేవుడు ఏది పెడితే అది తింటాయి అని చెప్పేసి వాటి గురించి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం అలా చెప్పగలమా అండి? దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషం, నేను తృప్తిగా ఉన్నాను అని మనం ధైర్యంగా చెప్పగలమా? ఈనాడు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టడానికి కూడా ఇదే కారణమవుతుంది. ఏంటి అని అంటే, దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదని, ఇంకా ఏదో జరగలేదని, ఇంకా అనుకున్నట్టుగా అవ్వలేదని, ఇంకా ఎక్స్పెక్టేషన్స్
మీట్ అవ్వలేదని రకరకాల కారణాలతో దేవుణ్ణి, విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టి భ్రష్ట మనసులకి అప్పగించుకునేటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. వారు నమ్మినటువంటి విశ్వాసాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వాళ్ళే ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంగా, సంతృప్తిగా వారు ఉండకపోవడాన్ని బట్టే. సముద్రంలో ఉన్నటువంటి జలరాశుల్ని చూసైనా ఈరోజు మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంకా దేవుడు నా పైన దయ చూపించడం లేదు, ఇంకా నేను అడిగినటువంటి విషయంలో ఆలస్యం జరుగుతుంది, ఇంకెప్పుడు జరుగుతుందో అనేటువంటి సందేహాలు కనుక ఈ ఉదయకాలం ఎవరైనా కలిగి ఉన్నట్లయితే, మనందరం కూడా ఈ ఉదయకాలం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? వీటి వల్లే, ఈ జలరాశుల వల్లే మనం దేవుని దయ కొరకు కనిపెట్టడం నేర్చుకుంటే, తగిన కాలంలో ఆయనకి ఇష్టమైనటువంటి సమయంలో ఆయన మనకి ఇస్తాడు అనే విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన వైపు చూడడం కనుక మనం నేర్చుకోగలిగితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వర్డ్స్, మనం దేవుని కోసం కనిపెట్టేటప్పుడు చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కదండి. ఖాళీగానే ఉన్నది కదా నోరు అని చెప్పేసి చాలామంది ఏదో ఒక రీతిలో మనల్ని విశ్వాసం నుండి తొలగించాలి అని, ఇంతకాలం ప్రార్థన చేసావు ఏం జరిగింది, లేదా ఇంతకాలమా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. మనల్ని కూడా వెనక్కి లాగుతూ ఉంటారు, విశ్వాసంలో కృంగిపోయేలాగా చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా వారి మాటల్ని మనం నిమిషం మాత్రం కూడా పట్టించుకోకూడదు. 102వ కీర్తనలో 13వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చాలా శ్రేష్టమైన మాట. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవుడు సియోనును కరుణించే సమయం ఉంది. ప్రతి వ్యక్తిని ఆయన కరుణించే సమయం ఒకటి ఉంది. ఆయన దయ చూపించడానికి ఒక నిర్ణయ కాలాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు మనం ఎదురు చూడగలిగితే, వన్స్ ఆ కాలం రాగానే, ఒక్కసారి ఆ సమయం రాగానే ఆయన మన జీవితంలో చేసే కార్యాలు, అప్పటి వరకు ఎవరైతే మన గురించి మాట్లాడారో వారందరూ కూడా ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయే రీతిలో ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోసం కనిపెట్టే వారిలో ఎవరు సిగ్గునందరు అని దేవుని వాక్యం సెలవిస్తుందని. యెషయా గ్రంథంలో మనందరికి తెలుసు కదా, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టు వారు ఎన్నడూ అవమానం పొందరనియో తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. అంతవరకు మనం ఆగి వెయిట్ చేసి ఆయన యందు విశ్వాసంతో ఎదురు చూడడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి విషయం. హెచ్చించబడాలని, ఏవో కార్యాలు జరగాలని మనం కూడా సంవత్సరాల తరబడి నుండి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఇస్తాడు, కానీ తగిన కాలంలో ఇస్తాడు. అంతవరకు మనం ఆయన వైపు చూస్తూ నిరీక్షణతో ఎదురు చూడాలి. చివరిగా ఒక మాటను చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. తగిన కాలంలో ఆయన చేస్తాడు, అంతవరకు మనం వేచి ఉండాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుటే. మనందరం హెచ్చించబడాలని కోరుకుంటాం, ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటాం. ఆయన అది తగిన సమయంలో చేస్తాడు. ఆ తగిన సమయం వచ్చేంత వరకు కూడా ఎక్కడ మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. దేన్ని బట్టి కూడా తిరిగి దేవుణ్ణి ప్రశ్నించి ఆయననే తక్కువ చేసి మాట్లాడేటువంటి సాహసం మనం చేయకూడదు. ఎప్పుడూ కూడా దేవుడు నాకు ఇస్తాడు, ఆయన వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు, ఆయన కోసం నేను ఎదురు చూస్తే, కనిపెడితే ఆయన నన్ను సిగ్గుపరచడు, అవమానపరచడు అని విశ్వాసంలో నిలకడగా ఉండి దీన మనస్కులై ఉంటే గనక తగిన సమయంలో ఆయన తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. ఎక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో అదే స్థలంలో దేవుడు మన తలలు పైకెత్తుతాడు. ఏ స్థలంలో అయితే మనల్ని నిందించారో అదే స్థలంలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఎవరైతే మనల్ని అవమానపరిచారో వారి ఎదుట దేవుడు మనకి రెట్టింపు ఘనతను కలుగజేస్తాడు. ఇది యెహోవా చేసినటువంటి కార్యము అని ధైర్యంగా మనము దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి సమయాల్ని దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. మరి ఎదురు చూద్దామా? సముద్రంలో ఉన్నటువంటి జలరాశుల వలె, మకరముల వలె మనం కూడా ఆయన దయ కొరకు కనిపెడదామా? దేవుడు ఏది ఇస్తే అది తీసుకొని తృప్తి పడదామా? ఆయన కోసం కనిపెట్టువారు ఎన్నడూ అవమానపరచబడరు. దైవాశీర్వాదాలు మనకుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం డాడీ. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి దేవా.
మహాసముద్రంలో నీవు కలగచేసినటువంటి జలరాశులు తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇస్తావని నీ దయ కోసం కనిపెడుతున్నాయి. నీవు పెట్టినది తిని అవి తృప్తి పడుతూ ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. ప్రభువా, మేము నీ బిడ్డలంగా నీవిచ్చిన వాటితో తృప్తిగా ఉండుటకు మాకు నీ సహాయం చేయండి. ప్రతి విషయంలో విశ్వాసంలో నిలకడగా ఉండి నీ కొరకు ఎదురు చూడడం, నీ దయ కొరకు కనిపెట్టడం మాకు నేర్పించండి. నీవు దయ చూపించడానికి నీవు నిర్ణయించినటువంటి కాలం వచ్చేంత వరకు కూడా దేవా, నీ యందు భయభక్తులు కలిగి నిరీక్షణతో నిలిచి ఉండుటకు మాకు నీ సహాయం దయచేయండి. దీన మనసును దయచేయండి. వాక్యానుసారమైనటువంటి జీవితాలు మాకు దయచేయండి. ఏ విధానంలో ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా విశ్వాసంలో సడలిపోకుండా మమ్మల్ని స్థిరపరచమని అడుగుతున్నాం. తగిన సమయంలో మమ్మల్ని హెచ్చించినట్లుగా నీ చేతి క్రింద దీన మనసు కలిగి ఉండడానికి మా అందరికీ నేర్పించమని బ్రతిమలాడుకుంటూ, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే నీ దయ కొరకు కనిపెడుతూ ఉన్నారో వారందరి మీదకి నీ దయ కలుగును గాక. వారందరి జీవితాల్లో నీ నిర్ణయ కాలంలో వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు కనిపెడుతున్నటువంటి వారందరినీ కూడా నీవు హెచ్చించదువు గాక అని మొరపెడుతున్నానయ్యా. సహాయం చేయండి. ఏ స్థలంలో అవమానపరచబడ్డారో అదే స్థలంలో మరలా వారిని ఘనపరచండి. నీ నామాన్ని మహిమపరుచుకోమని అడుగుతున్నాను. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి వాక్య ఆశీర్వాదాలను దయచేయమని బ్రతిమలాడుతూ, నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.